ఉపాధి హామీ కూలీ పనికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మా, నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలో ఉన్నాను. అలాగే ఏదైతే మన భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుగా ఉన్నటువంటి ఎంజీఆర్ చేసే ఒక పథకాన్ని మార్చి యూబీజీ రామ్జీ అనే ఒక కొత్తగా ఈ యొక్క పథకాన్ని మార్చడం జరిగింది. దీనికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. ఇది మన భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు పిక్కిని విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం మీద పర్యటన చేయమన్నారు. దాని మీదే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ గారిని, ఏపీఓ కుమారస్వామి గారిని, ఎండిఓ కుమార్ గారితో కూడా సంప్రదించాను. ఈరోజు చెప్పేది ఏంటంటే, మీకు 100 రోజులు ఉండేది ముందున్నటువంటి పనికి ఆహార పథకంలో. కానీ ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని 125 రోజులుగా పొడిగించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, రైతులకి ఊడుపు సమయంలో, కోత సమయంలో కూలీలు దొరకకపోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రైతులు కూడా మనకు కావాలి. అందుకే రైతులకి కూడా న్యాయం జరగాలి, అలాగే కూలీలకు కూడా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో యూబీజీ రామ్జీ అనే దాన్ని ఒక కొత్త పథకంగా, అంటే పాతది ఏమీ తీసేయలేదమ్మా, దాన్నే పేరు మార్చారు. మార్చి కొన్ని సిస్టమ్ మార్చారనమాట. అంటే ఇంతకుముందు ఏంటంటే కాగితం మీద మీది మస్తర్లు వేసుకునేవారు. ఇప్పుడు ఆ టైపు కాదమ్మా. ఇప్పుడు మీరు ఎంతమంది అయితే వస్తున్నారో ఒక కాలువలు అభివృద్ధికి కానీ, రోడ్లు వేయడంలో కానీ, ఒక చెరువులు పూడికలు తీయడంలో కానీ ఏదైతే మీరందరూ పనిచేస్తున్నారో ఆ పనికి బయోమెట్రిక్ అటెంటేషన్ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే జియో ట్రాకింగ్ పెట్టడం జరిగింది. ఏ సిస్టమ్ అంటే ఐడెంటిఫికేషన్ ఒకటి పెట్టడం జరిగింది. ఎలా అంటే మీరు జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది. జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది అనమాట. మీరు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు మీకు ఒక సిస్టమ్ పట్టుకుని వస్తారు. మీరు అలా పడగానే మీ ఫోటో పడుతుంది, మీ తంబు పడుతుంది. అంటే మీరు ఎంతమంది వచ్చారనేది ఐడెంటిఫికేషన్ అవుద్ది. 380 రూపాయలమ్మా మీకు వేతనాలు. అది ప్రతి వారం కూడా మీ బ్యాంకులో పడిపోద్ది. ఇందులో మధ్యలో ఎవరు దళారులు ఉండరు. ఇందులో మీకు ఏ అన్యాయం జరగదు. కానీ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే మీకు మెజర్మెంట్ ఇచ్చిందో ఆ మెజర్మెంట్ ప్రకారంగా మీరు పని పూర్తి చేయాలి. అలా పూర్తి చేయడంలో ప్రభుత్వానికి నష్టం ఉండదు, మీకు నష్టం లేకుండా 380 రూపాయలు పడుతుంది. అలాగే ప్రజలకు కూడా ఏ నష్టం కలగకుండా జరుగుతుంది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాలనే యూబీజీ రామ్జీ అనేది పెట్టడం జరిగింది. మన భారత ప్రధానమంత్రి ఎవరో మీ అందరికీ తెలుసు కదమ్మా, నరేంద్ర మోడీ గారు. పేదల పట్ల అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఈ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా ఉచిత బియ్యం అందుతుందమ్మా, అందుతుందా? ఎవరైనా ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఇది ఎప్పటి నుంచి వస్తుంది? కరోనా నుంచి మీకు ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఉచితంగా బియ్యం. గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది ప్రతి ఒక్కరికి మనిషికి 5 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. ఈ అన్ని సంక్షేమ పథకాలు మేము మీ అందరి మధ్యకి తీసుకొస్తాం. కూటమి ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు ఇస్తూ జాగ్రత్తగా పనిచేసుకోండమ్మా. భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల ఎప్పుడూ కూడా ఇదిగా ఉంటుంది. మీరందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూడాలని కోరుకొని సెలవు తీసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కిసాన్ మోర్చా, ఈయన మరి మార్చారు వాళ్ళ జెండా. కిసాన్ మోర్చా మెయిన్ రైతులకి కూలీలకి సంబంధించి కిసాన్ మోర్చా
ఈయన జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నారు. అలాగే అమ్మా మాకు బీజేపీ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షులుగా ఉషారాణి గారు, ఈయన పేరు కందా వీరాస్వామి గారు. ఎస్ఐ మోర్చా మారే బుజ్జి గారు. అలాగే బీజేపీ కార్యవర్గ సభ్యులుగా ఈ శ్రీనివాస్ గారు ఉన్నారండి. తర్వాత కిసాన్ మోర్చా ఈయన ఏమిచ్చారు, జిల్లా కార్యదర్శిగా సింతాకుల రామకృష్ణ గారిని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అస్తమానం రాకపోయినా వీళ్ళు ఫాలోఅప్ చేస్తారమ్మా. చేసిన తర్వాత ఏదైనా పెద్దదే జరిగినప్పుడు మీ అందరినీ నేను తర్వాత మజ్జిగ ఇప్పుడు ఏమి ఇచ్చామో మజ్జిగ కూడా తాగండి. దీనికి సంబంధించి మీకు మజ్జిగ తర్వాత టార్బాలిన్స్ ఏ కావాలన్నారు, ఆ టార్బాలిన్స్ కూడా ఏర్పాటు చేసి నేను ఎండీ గారితో మాట్లాడతాను. ఏమ్మా ఎండీ గారితో మాట్లాడతాను. మీకు పనికి చేసే పరికరాలు కూడా అతి తొందరలోనే ఏర్పాటు అయ్యేలాగా ఏర్పాటు చేస్తాను. ఏమ్మా